ఇంకోటి ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ గెలవాలని కోరుకుంటున్నారు, కానీ భారతీయులు మాత్రం బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారు. అదేంటి పాకిస్తాన్ తీసుకొచ్చేసారు మధ్యలో? ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు, ఈ తీవ్రవాదుల సంఘటనలు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి విధానం అన్నీ ఎటువైపోతున్నది ఒకసారి ఆలోచించండి మీరు దయచేసి. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతున్న ప్రస్తుత పరిస్థితులలో కేవలం మైనార్టీ ఓటు బ్యాంక్ మీద ఆధారపడి కావాలని ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి మాటలు, రామునికి వ్యతిరేకంగా, రామరాజ్యానికి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి ఈ సంఘటనలన్నీ ఎవరికి బలం చేకూరుస్తున్నాయి? పాకిస్తాన్కే బలం చేకూరుస్తూ ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న ప్రతి పని పొరుగు దేశానికి లాభం చేస్తారు తప్ప మన దేశానికి లాభం చేసేలా లేదు. అందుకనే ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలి కాబట్టి మోడీ గారు ప్రజల ముందు వాస్తవాలు ఉంచారు. మీరు మెజారిటీ ప్రజలను అక్రమ చేసుకుంటే వాళ్ళు మైనార్టీ ప్రజలను అక్రమ చేసుకున్నారు, అందులో తప్పే ఉన్నది. మేము మైనార్టీలను మేము ఎక్కడ దూరం చేసుకోలేదు, నా తప్పు మాట్లాడుతున్నారు మీరు. షాబాను అని ఒక కేసులో జడ్జిమెంట్ వస్తే కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు అప్పుడు దేశ ప్రధాని, ఒక ముస్లిం మహిళ భర్త వదిలేస్తే భరణం కావాలని 18 ఏళ్ళు కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి భరణం తెచ్చుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని చించి అవతల వాడేసి అప్పటికప్పుడు ముస్లిం లీగ్ చెప్పిందనో, ముస్లిం మత సంస్థలు చెప్పినాయనో అప్పటికప్పుడు పోయి భరణాన్ని రద్దు చేస్తూ ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ అంటే ముస్లింలకు కూడా వ్యతిరేకమా కాంగ్రెస్ పార్టీ? మరి ఇప్పుడు ముస్లిం మహిళలకు వ్యతిరేకం కాకపోతే ఏంది? భరణం ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది, భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అంటే ఎవరి పక్షాన ఉన్నారు? మేము ఎట్టున్నామో చెప్తాం. మేము ట్రిపుల్ తలాక్ వల్ల ఇబ్బంది అవుతుందని ఆడపిల్లలకి ట్రిపుల్ తలాక్ చట్టాన్ని మేము రద్దు చేసినాం. మేము రద్దు చేస్తే వాళ్ళు ఏమంటారు? మేము అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ తెస్తామంటారు. అంటే ముస్లిం ఆడబిడ్డలకు న్యాయం అవుతుందా? ట్రిపుల్ తలాక్ తెస్తే నష్టం అవుతుందా? ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఆర్టికల్ 370ని 70 ఏళ్ళ తర్వాత మేము రద్దు చేసినాం, మేము మళ్ళీ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాము అంటారు. అంటే కాశ్మీరం సుందరంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, సినిమా షూటింగ్లు జరగడం, కాశ్మీర్లో విద్యా ఉద్యోగ అవకాశాలు పెరగడం, సర్పంచులు ఎంపీటీసీలు గెలవడం, బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రావడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. మేము అవి తీసుకొస్తా ఉన్నాం కదా. ఇది ఆలోచించాలని చెప్పి దేశ ప్రజలకు చెప్తున్నాను, మా మీద ప్రజలకు కూడా. అందుకేనా మోడీ భయపెడుతున్నాడు, భారతదేశ ప్రజలను భయపెడుతున్నాడు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి సీఎం పీఎం మారుతాడు, రాముడి గుడికి తాళం వేస్తారు అయోధ్యలో, 370 ఆర్టికల్ మళ్ళీ. ఇప్పుడు వాళ్ళ మాట చెప్పలేదు కానీ వాళ్ళు ట్రిపుల్ తలాక్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు, ఆర్టికల్ 370ని మళ్ళీ తెస్తామని చెప్పారు. రేపో మాప ఎన్నికల దగ్గరకు వచ్చినాక అంటారేమో మరి, మళ్ళీ బాబ్రీ మసీద్ కడితే వాడు అంటారేమో మరి. కట్టే ఛాన్స్ ఉంటుంది, ఇంకా అవకాశం ఉంటుందా? అంటే మాట్లాడలేముందన్న గవర్నమెంట్ వస్తే నేనేమంటున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తేనే షాబాను కేసులో ఒక ముస్లిం మహిళకు భరణం ఇవ్వంటే చింపవతల వారేసిరి జడ్జిమెంట్ని. కాంగ్రెస్ ఏదైనా చేస్తుంది, అందుకని అలా ఆలోచించాల్సింది ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఇలా ఆలోచించాలి. ట్రిపుల్ తలాక్ తెస్తామని చెప్పిరా చెప్పలేదా? 370ని మళ్ళీ తెస్తామని చెప్పిరా చెప్పలేదా? రేపు మళ్ళీ బాబ్రీ మసీద్ కూడా తెస్తామని చెప్తుందేమో కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇలా ఆలోచించాల్సింది ప్రజలు. మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి హక్కులని కాళ్ళ రాస్తున్నటువంటి కాంగ్రెస్ని ఏం చేయాలనేది ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకొకటి, సిద్దిపేట గడ్డ మీద నుంచే పుట్టినటువంటిది ఈ రిజర్వేషన్ల రద్దును చేస్తామనేటువంటిది ఒక అంశం. రిజర్వేషన్లను ఇది అమిత్ షా మాట్లాడిండు, రిజర్వేషన్లు రద్దు చేస్తామని సిద్దిపేటలో మాట్లాడిండని. అమిత్ షా గారు మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడ కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలని లేదు, కాబట్టి మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లని తీసేస్తామని చెప్పినారు వారు. మీరు తీసుకొచ్చి పెట్టినటువంటి 5% రిజర్వేషన్ బీసీలకు ఉన్నటువంటి 27% కోటాలకి వెళ్ళి తగ్గిపోతుంది, కాబట్టి మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, మేము అది తీసేసి బీసీలకే ఇస్తామని చెప్పినారు. దాంట్లో తప్పేముంది? జనాభాలో 55% ఉన్న బీసీలకి ఇంకా రిజర్వేషన్ పెంచాల్సింది పోయి. కానీ కాంగ్రెస్ వాదన అట్లా కాదు. మోడీ ఈ 2025లో మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తాడు, బీసీలు ఎస్సీ ఎస్టీలారా ఆలోచించుకోండి అని చాలా తీవ్రంగా హెచ్చరిక. 126 సార్లు భారతదేశ రాజ్యాంగానికి సవరణలు జరిగితే 100 పైచిలకు సార్లని దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ గారి వరకు అందరూ మార్చుకుంటూ వచ్చారు ఈ దేశ రాజ్యాంగాన్ని. అంటే సవరణ మేము ఎక్కడ కూడా సవరణ చేసినటువంటి సందర్భంలో కంపల్సరీ అయితేనే చేసినాం, సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ చేసినాం. లేని అంశాన్ని ఇప్పుడు ఓటమికి ఒక కారణం కావాలి కాంగ్రెస్ పార్టీకి, లేదా 4 ఓట్లు తెచ్చుకోవడానికి ఒక మార్గం కావాలి. ఇప్పటిదాకా జరిగినటువంటి 3 విడతల ఎన్నికలలో 3 సీట్లు గెలుస్తామో గెలవమో అనే భయంతో రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. అంతకుమించి